తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ నేతలు రేవంత్, అదానీ బాయ్ బాయ్ అని ఉన్న టీ-షర్ట్స్ ధరించి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎదుట ఆందోళన చేపట్టారు. సభలో మాట్లాడడానికి వెళుతుంటే అడ్డుకోవడం దుర్మార్గమన్నారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. సభలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను బయటపెట్టేందుకే వెళుతున్నామని, గల్లీ కాంగ్రెస్ ది ఒక తీరు అయితే ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు అని విమర్శలు చేశారు. సభలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానాలను బయటపెట్టేందుకే వెళుతున్నామని, గల్లీ కాంగ్రెస్ ది ఒక తీరు అయితే ఢిల్లీ కాంగ్రెస్ ఒక తీరు అని విమర్శలు చేశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ అదానీ చోర్ అంటుంటే గల్లీలో రేవంత్ రెడ్డి అదానీ బాయ్ బాయ్ అంటున్నాడని, అదానీ రాహుల్ గాంధీకి చోర్లా కనిపిస్తే రేవంత్ రెడ్డికి దోస్తలా కనిపిస్తున్నాడని, రాహుల్ గాంధీది కరెక్టా లేక రేవంత్ రెడ్డిది కరెక్టా అని ప్రశ్నించారు. వర్ణాలకు కూడా ప్రత్యేకత ఉంది, గొప్ప తాత్వికత ఉంది. పీఠంలో నీలి వర్ణం, గోదావరి కృష్ణమ్మలు తల్లి నిన్ను తడపంగా అన్న అందశ్రీ గీతంలోని తెలంగాణ జలదృశ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. అలాగే ఆకుపచ్చ వర్ణం, పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా అన్న తెలంగాణ సస్యశ్యామల వ్యవసాయ కీర్తికి సంకేతంగా కనిపిస్తుంది. ఎరుపు వర్ణం మార్పుకు, ప్రగతికి, చైతన్యానికి ప్రతీక. బంగారు వర్ణం శుభానికి, ఐశ్వర్యానికి, సమృద్ధికి నిదర్శనంగా నిలుతుక నీది, చావు నీది, బ్రతకంతా దేశానిదన్న కాళోజీ మాటల స్ఫూర్తితో స్వరాష్ట్ర ఉద్యమంలో లక్షలాది మంది యువత ఉద్యమ జ్వాలలై వెలిగారు. తమ బండిపైనే కాదు, గుండెపై కూడా తెలంగాణ సంక్షిప్త నామాన్ని టీజీగా పచ్చబొట్టు వేయించుకున్నారు. అగ్ని కీలల్లో తమ దేహాలు బగ్గున మండినా పర్వాలేదు, కానీ టీజీ అక్షరాలను మాత్రం ప్రాణప్రదంగా భావించారు. ఆ ఆకాంక్షలు నెరవేర్చే ఉద్దేశంతో తెలంగాణ సంక్షిప్త నామంగా టీజీకి అధికారిక గుర్తింపు ఇస్తూ ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.